భారతదేశానికి సువార్త 52 ఏడీలో శిష్యుల ఒకరైన తోమా ద్వారా భారతదేశానికి తీసుకుని రాబడింది. చాలామంది అనుకున్నట్టుగా ఇది ఈ అమెరికా దేశస్తులోనో లేదంటే ఈ ఇంగ్లాండ్ దేశస్తులోనో లేదంటే యూరోపియన్ కంట్రీస్ వారో దీన్ని తీసుకుని రాలేదు. దీన్ని తీసుకుని వచ్చింది 12 మంది శిష్యులో ఒకరైన తోమా గారు భారతదేశానికి ఈ యొక్క సువార్తను తీసుకుని వచ్చాడు. దేవుడి యొక్క ప్రణాళిక మనం కనుక గమనించినట్లయితే ఇది AD 52లోనే మనకు వరకు ఆయన తీసుకుని వచ్చేసాడు భారతదేశానికి. తర్వాత తోమా గారిని AD 72లో చెన్నై ప్రాంతంలో ఆయన్ని హతమార్చారు. మరి అమెరికా దేశానికి సువార్త ఎప్పుడు తీసుకుని వెళ్ళబడిందని కానీ మనం చూసుకున్నట్లయితే ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఈ అమెరికా దేశాన్ని కనుక్కున్న తర్వాత 16వ శతాబ్దంలో అమెరికా దేశానికి ఈ సువార్త అనేది తీసుకుని వెళ్ళబడింది. మరి ఇంగ్లాండ్ దేశానికి ఎప్పుడు కానీ చూసుకున్నట్లయితే 577వ ఏడీలో దీన్ని ఇంగ్లాండ్ దేశానికి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళారు. తర్వాత యూరోపియన్ కంట్రీస్కి ఎప్పుడు వెళ్ళిందని కానీ మనం చూసుకుంటే దీంట్లో బైబిల్లో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో కానీ చూసుకుంటే దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనము చూడగలము. మరి ఆస్ట్రేలియాకి ఎప్పుడు తీసుకుని వెళ్ళారని కానీ చూసుకున్నట్లయితే 1788 ఏడీలో ఆస్ట్రేలియా దేశానికి సువార్త అనేది ప్రకటింపబడింది. కానీ ఒక భారతదేశానికి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక AD 52లోనే ఈ సువార్త అనేది ఈ భారతదేశానికి తీసుకుని రాబడింది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రక్షణను మనం పోగొట్టుకోకుండా ఈ రక్షణను మనం గట్టిగా పట్టుకొని దేవునిలో ఇంకా మనము ముందుకు సాగి వెళ్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.